మంచి చేశాడు. ఏం మంచి చేశారు అక్క గారు జగన్ గారు? ఇందులో మంచి చేయలేదు, ఒక్కటి నిరూపించండి. మంచి ఒక్కటి చేయలేదు అన్నది జగన్ గారు. ఎవరది? వాళ్ళు పెద్ద సైకో అవుతే ఉన్నవాళ్ళని సైకో అని అడుగుతారు. అది వాళ్ళ సైకోలు కాబట్టి జగన్ సైకో అంటున్నారు. జగన్ గారు కొన్ని పథకాలు పెట్టారు కదా, మీకు పథకాలు వస్తున్నాయి? అన్ని వస్తున్నాయి. ఏం వచ్చినాయి? ఏం రావట్లేదు. అమ్మఒడి వస్తుంది, ఇంటింటికి రేషన్ వస్తున్నాయి. 18 ఏళ్ళు వాళ్ళకి, పెద్దోళ్ళకి 40 సంవత్సరాలకు 18 ఏళ్ళు వస్తున్నాయి. మరి ఇంటింటికి వాలంటీర్ వచ్చి ఇంటింటికి ఇస్తున్నారు. ఫస్ట్ తారీఖు బెల్ల కొట్టి ఇచ్చేస్తున్నారు పొద్దుటే. ఇంకేం కావాలి? మంచిది అంటారు ప్రజలకు డబ్బులు ఇవ్వటం ఎలాగా? ఎవరు సెడ్ అంటారు? ఎవరు సెడ్ అంటారు? పథకాలు ఇవ్వడం అది అమలు చేసిన దాన్ని ఎవరు సెడ్ అంటారు? మేలు చేసిన వాళ్ళని సెడ్ అంటారా? అంటే మరి ఇలా పథకాలు ఇవ్వడం ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారంట కదా. ఎవరు సోమరిపోతులేగా? అంటే సంసార బాధ్యత మర్చిపోయినాడు ప్రతి ఒక్కరు సోమరిపోతు. పథకాలు ఇచ్చినంత మాత్రం సోమరిపోతు ఎందుకు అవుతాడు? అది మన మేలుకి ఇస్తాడు. మేలుకి ఇచ్చాడు, మేలు చేస్తున్నాడు. జగనే వస్తాడు. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా. జగన్ గారు, చంద్రబాబు గారు అంటున్నారు నన్ను గెలిపించండి. జెండాలు ముందు ఆ బరువు మోసుకోమని, తర్వాత ఈ ప్రపంచ బరువు తర్వాత మోస్తారు వాళ్ళు. ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అన్నారు, ఇంటికి 3 అత్తమానమేమో మొగుళ్ళు కొండుకుంటాం, పిల్లలకి ఎట్టుకుంటాం మానేసి ఆ బస్సు ఎక్కి తిరగాలి మేము. ఇంకా అదే మా మొగుళ్ళతో సంసారం ముందులేసి పిల్లలతోటిని ఆ బస్సు ఎక్కి అటు ఇటును తిరుగుతూ ఉంటాం. ఫ్రీ బస్సు ఎక్కితే అదే తెల్లారులేసాక మీ కూడు మీరు వండుకోండిరా, మేము బస్సు ఎక్కి తిరుగుతామని చెప్తాం. బస్సు ఎందుకు? అంతేనా? ఏదో ఎక్కడికన్నా వెళ్తే ఒకసారి ఎక్కుతాం అంతే తప్పనట్టు. కానీ పొద్దున్న నేను ఇంకా కూడు కూర వండుకుంటా మానేసి బస్సు ఎక్కుచుంటామా? అది దేనికి కలిసి వస్తుంది? దేనికన్నా కలిసి వస్తుందా? మనిషికి అవసరపడేది ఏదన్నా అగోరించమన్నాను ముందాలు జెండాలు మోసేసుకున్నారనుకో, బరువు బాధ్యతను. అప్పుడు దేశ బరువు, ప్రపంచ బరువు, వ్యవస్థ బరువు అంతా తెలుస్తుంది. వాళ్ళు బరువు అదే మోసుకోలేరు. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, వాలంటీర్ వ్యవస్థ పెట్టడం మంచిది అంటారా? ఎందుకు మంచిది కాదు? దాంట్లో ఏం చెడ్డ ఉంది? ప్రతి ఒక్కటే ఇంటికి తెచ్చిస్తున్నారు, ప్రతి ఒక్కటి ఇంటికి వచ్చి చెప్తున్నారు. మరి వాలంటీర్ పెట్టడం అనవసరం, వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అంటున్నారు. పనికిరాని వాళ్ళు 10 మాటలు అంటాయి, పనికొచ్చేది ఒక మాట తీసుకోవాలి. 10 మాటలు ఎందుకు మనకి? అవునా కదా? అది పనికొచ్చేది వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది. ఎవరు వాళ్ళు ముందే ఎవరెవరికి ఇచ్చారు వాళ్ళని చెప్పమని, తర్వాత ఉన్న వాళ్ళు లంచాలు తీసుకున్న వాళ్ళు చెప్తారు. అదే వాళ్ళు లంచాలు ముందు వేసుకున్నారు కదా, దేశాన్ని నమ్మేసి ప్రజలు నమ్మేసి. అంతే ఉన్న వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటారు. అది న్యాయంగా చేసేవాడు ఎవరికే పని చేయడు, అన్యాయంగా వెళ్ళేవాడు రాజ్యం వెళ్తాడు. ఇది కూడా అంతే. మీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందండి? మా ఎమ్మెల్యే గారిది బాగానే ఉంది. అంటే జనాల్లోకి రావట్లేదు అని చెప్తున్నారు కదా. ఎందుకు రావట్లేదు? కళ్ళకి నలకాలు చూడెట్టుకున్నారు, కనపడతలేదేమో. అది మరి ఈసారి ఇక్కడ గంధి శ్రీనివాస్ ఏది నిన్నగాక మొన్నే వచ్చారు. మరి గెలిచే అవకాశం ఉంది అంటారు? ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది కదా, తీసుకుంటున్నారు కదా, లైవ్ తీసుకుంటున్నారు కదా, పెట్టుకుంటున్నారు కదా. కళ్ళు దొబ్బునోడు ఎవడో అని ఉంటాడు అన్నమాట. అయితే ఈసారి ఇక్కడ గెలిచే అవకాశం ఉంది మరి ఎమ్మెల్యే గారు మళ్ళీ బంగారులో గెలుస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పోటీ చేస్తే మరి ఇక్కడ గెలిచే అవకాశం లేదు. జెండా ఇప్పుకొని వస్తారు, వెళ్తాడు, ముడుచుకుని వెళ్తారు. అంతే అంటారు? అంతే. థ్యాంక్ యూ. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? నెంబర్ 1 అన్న. అంటే ఎలా ఎవరికి మంచి చేయట్లేదు అని చెప్తున్నారు కదా. ఎవరు చేయట్లేదన్న, ఎవరికి మంచి రావట్లేదు. మాకైతే జరుగుతుంది మంచి. చూడట్లేదు అంటున్నారు. ఎవరి చేత మేము పేదలమే అన్న, మాకేం లేదు. నేను అద్దీంట్లోనే ఉంటున్నాను, మేము పేదలమే. మా పిల్లలకి సంవత్సరం వచ్చేదానికి అమ్మఒడి వస్తుంది, రేషన్ బియ్యం వస్తున్నాయి, 18 సంవత్సరాలకి పెద్దవాళ్ళకి 18,000 అమౌంట్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఎవరు రావట్లేదు అన్నారు. మరి సైకో పాలన చేస్తున్నాడు జగన్ అని పవన్ కళ్యాణ్ గారు అన్న. వాళ్ళు పెద్ద సైకోలు అన్న, ఈయన సైకో కాదు, దేవుడు ఈయన. ఈసారి వైసీపీకి డిపాజిట్లు కూడా రావని సవాల్ చేస్తున్నారు కదా అన్న. నేను మొన్న యూట్యూబ్లో ఫేస్బుక్లో పోస్టర్ చూసా, జగన్ అన్న పోస్టర్ మేము సిద్ధం అని పోస్టర్ ఒకటి పెట్టారు. కింద మేము కూడా సిద్ధం అని పెట్టారు. మళ్ళీ వాళ్ళకి ఆపోజిట్ మన వైసీపీ ఏం చేశారంటే 175 స్థానాల్లో పోటీ చేయడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని పెట్టారు. రిప్లై లేదన్న. రిప్లై లేదంటారు. ఏది ఎక్కడొస్తుంది? రాదు. మగోడు ఎవడైనా సరే ధైర్యంగా నిలబడతాడు అంతే. అన్న మగోడు నిలబడ్డాడు. బంగారులాగన్నా, బంగారులాగా అవుతుంది. ఎందుకు లేదన్నా? ఎందుకు రాదు చెప్పండి సరే. ఎవరైనా సరే మేలు చేసిన ఎప్పుడు మర్చిపోకూడదు. కరోనా టైంలో మేలు చేయలేదా? కరోనా టైంలో మేలు చేయలేదా? అందరి ఇళ్లలో ఉంటే అన్ని ఇంటికి వచ్చినాయి. ఏం మేలు చేయలేదు? బంగారులా చూసుకున్నారు ఆయన. ఏది వదిలిపెట్టేశారు? ఎందుకు రాదు? అమ్మఒడి రావట్లేదా? విద్యా దీవెన రావట్లేదా? ఈరోజు ఎంతమంది పిల్లలు విద్యా దీవెన మీద ఆధారపడి బతుకుతున్నారు? పేదవాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారు? అంతా అన్న మూలంగానే, జగన్ అన్న మూలంగానే. అది
మరి వాలంటీర్ వ్యవస్థ పెట్ట మంచిది అంట అన్న. ఒక విషయం చెప్తానన్నా, నాది ఊరు కాదు, మా దాకివీడి దగ్గర. నా పెళ్ళి అయ్యి 14 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చేసాను అన్న. మా మిస్సెస్లు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మామయ్య ఇక్కడి హౌస్లో ఉండే ఊరు అనమాట ఆయన. అయితే ఆవిడ వయసు అయిపోయింది, మంచం మీద పడిపోయారు. పడిపోయిన తర్వాత ఏమైందంటే ఆవిడకి పెన్షన్ ఆగిపోయింది. అంటే అక్కడ అప్పుడు పంచాయతీ దగ్గరికి వెళ్ళి వేలు ముద్ర వేసి డబ్బులు తీసుకుంటేనే కానీ డబ్బులు ఇచ్చేవారు కాదు. పెన్షన్ ఆగిపోయింది. తర్వాత వీళ్ళు మా చిన్నాన్న గారు అనమాట, మామయ్య గారు అంటే వాళ్ళ మామయ్య గారు మా చిన్నాన్న గారు. ఆయనకి నడుము ఇరిగిపోయింది. ఆయన ఏం చేసేవాడంటే పొద్దున్నే లేచి 5 తారీఖు వచ్చేదానికి పొద్దున్నే లేచి నడుచుకుంటే మాకు సెంటర్ పంచాయతీ అంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఖచ్చితంగా కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి నడుము ఇరిగిపోయిన మనిషి ఎంత దూరం నడుతాడు? ఎవరన్నా అడిగితే లిఫ్ట్ అడిగితే ఎక్కెళ్ళివాడు. లేదంటే వెళ్ళి ఒక చోటను కూర్చొని అక్కడికి ఇప్పుడు పొద్దున మొదలెడితే మధ్యాహ్నం అయ్యేది. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావడానికి సాయంత్రం అయ్యేది. లేదంటే ఒకసారి ఇచ్చేవారు కాదు, వచ్చేసేవాడు. మరి ఈరోజు ఇంటికి వచ్చేస్తా మంచం మీద పడుకున్న వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు కదన్నా. మరి అప్పుడే అదే పాలన అప్పుడు ఎందుకు లేదు? ఎగ్జాంపుల్ తెలిసిపోతుంది కదా. ఇక్కడే ఈ గొల్లం తిప్పలోనే కారుపల్లి బాబురావు గారు ఆయన పేరు, చనిపోయాడు ఆయన. మరి నేను చూశాను. మరి ఈరోజు ముసళ్ళందరూ మంచం మీద కూర్చుంటుంటే 10 తారీఖు పొద్దున్నే తెల్లారి గట్ల 6 గంటల 6:05 వచ్చేసి మీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళు వేలుముద్ర వేయించుకుని డబ్బులు ఇస్తామంటే ఇంకా పాలన ఏంటన్నా? వాలంటీర్లు ఏంటి? ఈరోజు నాకు ఏదన్నా కావాలనుకుంటే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు నన్ను వచ్చి, ఏమన్నా మీకు ఏమైనా అవసరం ఉందా అని అడుగుతున్నారు వచ్చి. మాకేం అవసరం లేదు, ఏమైనా కావాలితే వాళ్ళే వస్తున్నారు ఇంటికి. ఇది ఇప్పుడే బుజ్జి వాలంటీర్ వచ్చి వెళ్ళింది. మరి వాలంటీర్లు కూడా ఓన్లీ వైసీపీ ఫేవర్గా చేస్తున్నారు అన్నారు కదా అన్న. ఇప్పుడు నువ్వు నా దగ్గర జీతాన్ని చేస్తున్నావు, నా దగ్గర ఉద్యోగం చేస్తున్నావు, నాకు చేస్తావా లేకపోతే బయట చేస్తావా? మీకే చేస్తాను కదా. మరి వాళ్ళు అన్న ఉద్యోగం ఇచ్చారు, వాళ్ళకి వాలంటీర్ అన్న వ్యవస్థకి జీతం ఇస్తున్నాడు. వాళ్ళకి 10 నచ్చింది. ఎవరో కూడా ఊరికి వెళ్ళి చేయరు కదా. ఎవడో అన్నాడో ఏదో చేసాడని ఎవడో చేయడు. అర్థమైందా? ఏంటంటే వాళ్ళకి ప్రజలకు చేస్తున్నారు. ఎంత వాలంటీర్లు అనుకుంటున్నామరన్నా, ఎంతమంది వాలంటీర్లు దీవెన ఇవ్వట్లేదు? ముసలి దగ్గరికి వెళ్ళన్నా, వయసు అయిపోయిన దగ్గరికి వెళ్ళండి, పెన్షన్ అట్టుకెళ్తాడికి వాళ్ళని ఎత్తుమే చెయ్యేసి దీవించుకుంటున్నారు వాలంటీర్లని. మరి ఇంకా ఏంటన్నా ఫేవర్ అంటే? మరి ఎవరైతే పనిలో పెట్టుకున్నారో వాళ్ళకి ఫేవర్ చేయాలి. మరి చేయకపోతే ఇప్పుడు రేపు పొద్దున్న టీడీపీ వాళ్ళు వస్తారు, ఒకవేళ వచ్చారనుకో వాళ్ళ వైపున పెడితే వాళ్ళు చేయరా? ఎవరైనా అంతే. ఇప్పుడు అన్న దగ్గర చేస్తున్నారు కాబట్టి, సీఎం దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉంటారు అంతే. దాంట్లో పెద్ద దీనికి ఏముంది? మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారన్న. అన్న ఒక విషయం చెప్తున్నాను, ఎవడైనా సరే ఈరోజు మేలు చేసిన ఎవడో మర్చిపోకూడదు. ఏపీ అంతా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా మేలు పొందిన వాళ్ళే, కానీ మాట్లాడాలని మాట్లాడుతున్నారు అంతే. ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? బంగారులాగా అన్న, బంగారులాగా. మాకు ఈ ఎదురుగుని మీకు కనపడుతుంది సిప్స్ రోడ్డు, కొద్దిగా వర్షం కుడితే మొత్తం మునిగిపోయేది. అది ఎంత లోతు, మోకాళ్ళ లోతు. రోడ్డు పడదన్నారు, కానీ చూసి ఇబ్బంది చూసి అలాగన్నా కొద్దిగా చేయించారు. చెప్తాను, ఏది మేలు జరుగుతలేదు. వస్తున్నారు ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఆయన చేసినయే. మాకు మేలు ఎందుకు జరగదన్నా? ఒకవేళ భీమవరంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచే అవకాశం లేదంటారు? అసలు ఆయన పోటీ చేస్తున్నారని ఇచ్చారన్నా? భీమవరం పోటీ చేస్తే చేయలేదు, చెప్పలేదు కదన్నా. చెప్పినప్పుడు ఇంకెందుకు అన్నా? గన్సీన్ అన్న అయితే మగోడన్నా, ఆయన నిలబడతారు. అది